జానీ మాస్టర్. మాస్టర్ అని అనకూడదు, వాడు పచ్చి ఎదవ. ఎదవ అనే మాస్టర్ అనే పేరుకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు. పాపం ఆ అమ్మాయి తన దగ్గరే పనిచేసే అమ్మాయిని అతి దారుణంగా హింసించి అవకాశాలు రాకుండా అడ్డుకొని మానసికంగా వేధించి అత్యాచారం చేశాడంట. చూడండి ఎంత దారుణమో చూడండి. ఎంపీకి సంబంధించిన అమ్మాయి, మధ్యప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి వీడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అమ్మాయి మీదుగా అవుట్డోర్ షూటింగ్ అని వెళ్ళిన కాడల్లా అమ్మాయి మీద అత్యాచారం చేయడం, అదే అంత దారుణంగా అత్యాచారం చేయడం. అదేవిధంగా ఈ అమ్మాయి కొంచెం నా వల్ల కాదు, నేను చేయనా అని పక్కకు వచ్చిన కాంచి అమ్మాయికి ఏదైతే సినిమా అవకాశాలు వస్తే అవకాశాలు రానియకుండా చేయడం, ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం ఎంత దారుణమో చూడండి. వాడి మీద జానీగాడి అనాల, వాడి మీద రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు చేసింది అమ్మాయి, కేసు పెట్టింది అమ్మాయి. ఎందుకంటే భరించలేక, వీడు చేసే అరాచకాలు, వీడు చేసే దారుణాలు భరించలేక ఆ అమ్మాయి వాడి మీద కేసు పెట్టిందని చెప్పు. డ్యాన్స్ మాస్టర్ అంటే గురువు గారు అంటే తండ్రి గారితో సమానం. తండ్రి, అలాంటి తండ్రి అనే స్థానంలో ఉన్న ఎదవ అమ్మాయి పాపము అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అమ్మాయి, తన దగ్గర పనిచేసే అమ్మాయిని అతి దారుణంగా చేశాడంటే ఎంత చూడండి. పైపెచ్చి మళ్ళీ వీడు ఒక జనసేన పార్టీకి కీలక సభ్యుడు, పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని. మొన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానీ పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా పొగిడాడు. ఎందుకు? ఇలాంటి కేసుల్లో బయట పెట్టడానికి. ఎంత దారుణమో చూడండి. పవన్ కళ్యాణ్ గారేమో ఒక పక్క తీవ్రమైన ప్రకటనలు చేస్తారు, మేము అమ్మాయిలకి రక్షణ కల్పిస్తాము, అమ్మాయిలకి అండగా ఉంటాము, ఎవడైనా ఇలాంటి తప్పును చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని. తీరా చూస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళ పార్టీకి కీలకంగా పనిచేసిన వాళ్ళే వాళ్ళ వీర అభిమాని. పైపెచ్చు పార్టీకి పక్కగా పెట్టండి, వీడు చూడండి వీడు మాస్టరు గురువు గారు, డ్యాన్స్ మాస్టర్ అయ్యుండి నలుగురికి విద్యాబోధన నేర్పించే ఇలాంటి ఈ ఎదవ అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి అత్యాచారం చేసి అమ్మాయిని లౌకికంగా వేధించడము. అమ్మాయి పాపం ఏదైనా సరే నా వల్ల కాదు, నేను పక్కకి వెళ్తే అమ్మాయికి సినిమా అవకాశాలు ఇప్పించకపోవడం, దాన్ని వేధించడము ఎంత దారుణమో. ఇలాంటి ఎదవల్ని నడి రోడ్డులోనే ఒకరిని దారుణంగా శిక్షిస్తే ఇంకొకటి చేయకుండా ఉంటాడు. అందులో సినీ ఇండస్ట్రీకి ఆల్రెడీ చెడ్డ పేరు ఉంది, ఇలాంటి ఎదవలు ఉండడం వల్ల ఇంకా చెడ్డ పేరు రావడమే తప్ప మరొకటి లేదు. అట పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరే, ఇట సినీ ఇండస్ట్రీకి ఇలాంటికి చెడ్డ పేరే. ఎందుకంటే ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన యువతి ఇలా ఉపాధి కోసం వచ్చి పాపం ఏదో బతుకుదెరువు కోసం వచ్చి బతుకుదామని చూస్తే ఇలాంటి రాక్షసుల చేతిలో పడి అమ్మాయి కీలుబొమ్మగా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుకుందనే చెప్పుకోవచ్చు. పైపెచ్చు బయటికి రావడానికి కానీ రాలేకపోయింది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నేను రావాలని బయటకు వచ్చి వాడి మీద కేసు పెట్టిందే తప్ప అమ్మాయి చేయడానికి కానీ ఏం లేదు. చేయడానికి ఏముంది, ఏదైనా చేద్దామని బయటకు వస్తే సినిమా అవకాశాలు ఇప్పించలేడు. మొత్తానికైతే బయటకు వచ్చి ఏదైతే